వైసీపీ పెద్ద పెద్ద నాయకుల మీదే దాడులు జరుగుతున్నాయి, ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. మీరైనా కూడా ఎందుకు వస్తున్నారు జగన్ కోసం? జగన్ అంటే అభిమానం అండి. మాకు నరనరాలో ఉంది జగన్ అంటే. మా మీద దాడి చేసినా, మా ఆయన చేసిన పెద్ద నాయకులు మేము చేసినా మేము పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయేంత వరకు జగనే అంతే. తన్నులాట పోయి కర్రలు పోయి పెట్రోల్ బాంబులు వచ్చినాయి. మరి రేపు పొద్దున్న వాళ్ళ టైం ఉంది, రేపు పొద్దున్న మా టైం వస్తుంది. మా టైం వచ్చినప్పుడు చెప్తారు జగన్ గారు. మేమే కార్యకర్తలు ఏది మర్చిపోం, అన్నీ గుర్తుంటాయి మాకు. ఇవాళ అట్టు తింటే మేము అట్టున్నర పెడతాం, కంగారు ఏముంది? అట్టు తింటారు మీరు, రేపు అట్టున్నర పెడతాం, కంగారు ఏముంది? ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఇవాళ మీ టైం అది. ఆల్రెడీ మీరు ముగ్గురికి దడపుట్టిచ్చాడు, కూటమి ప్రభుత్వానికి దడపుట్టించినట్టే జగన్. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం పుట్టిన పార్టీ, జగన్ గారు పెట్టిన పోరాటం పుట్టిన పార్టీ అది. దాని గురించి మేము భయపడాల్సిన అవసరం లేదు. మీరు కేసులు పెట్టించి మమ్మల్ని ఏదో భయపెడతారు, కార్యకర్తలు ఏదో దారి పొడిగితే ఎక్కడ పడితే రావద్దని చెప్పడం, ఇలాంటివన్నీ చేయడానికి మేము భయపడేవాళ్ళం కాదు. మా పార్టీయే ధైర్యం గల పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మా వెనకాల మాకు జగన్ ఉన్నాడు, మా జగనే మాకు. అది ఎవరు భయపెడతారని భయపడేవాళ్ళం కాదు. కేసులు పెట్టినా కొట్టినా దాడులు చేసినా మీరు ఎందుకు జగన్ అంటున్నారు? అదంతేనండి. భారతదేశం మొత్తంలో సంక్షేమ పథకాలు ఇచ్చి, భారతదేశంలో ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి, ప్రతి డోర్ టు డోర్. కరోనా టైంలో 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారు? కరోనా టైంలో ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? కరోనా టైంలో భారతదేశం నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు, భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారని. కరోనా టైంలో ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడున్నారు కరోనా టైంలో? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఈరోజు అందుకనే జగన్ గారు అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ ప్రతి దాన్ని ఇచ్చారు, చేస్తారని చేశారు. ఇప్పుడు జగన్ కూడా బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, ఒకసారి 2 సార్లు మహా అయితే వస్తున్నాడు అని విమర్శిస్తున్నారు. బెంగళూరు వెళ్ళిపోతే అక్కడ ఆయన నివాసం తాడేపల్లిగా, జనాల్లోకి వస్తున్నారుగా, జనాల్లో తిరుగుతున్నారుగా, కనబడుతున్నారుగా, ప్రతి దాని మీద స్పందిస్తున్నారుగా. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ గారి మీద దాని మీద పరిస్థితి చేస్తున్నారు కదా. మీరు ఎక్కడున్నారు అన్న? కరోనా టైంలో మీరు ఎక్కడున్నారు? జనాల్లోకి ఏరి ఏం చేశారు మీరు? ఇస్తాన ఆందోళనని ఏం నెరవేర్చలే మీరు. మీ పరిపాలన ఎలా ఉంది? జనాలు చెప్తున్నారు. నేను ఒక ఆటో డ్రైవర్ని, నా ఆటో ఎక్కితే చెప్తున్నారు నేను ఒక ఆటో డ్రైవర్ని. ఆటో ఎక్కితే మొత్తం అందరు జనాలు చెప్తున్నారు. ఎక్కడ కనబడదు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీలు చెప్తే ఊతాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఊతాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడుతున్నాడు? ఇప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చినాక మీకు 15 ఏళ్ళు ఇచ్చారు, బాగా సంపాదిస్తున్నారు ఆటో వాళ్ళు. అసలు ఆటో వాళ్ళు కిరాలు లేక చచ్చిపోతున్నారు. మా కొంతమంది డ్రైవర్లు వేరే పనులకి వెళ్ళిపోయారు. వీళ్ళు బస్సులు ఫ్రీ పెట్టి నానా వ్యవస్థ పెట్టి ఆటో వాళ్ళు నాశనం చేశారు. ఈసారి ఆటో వాళ్ళు కాదు, ఈ టీడీపీ కాదు, జనసేన కానీ ఏ పార్టీకి కూడా ఏరు ఈసారి జగన్ నీకు 10 ఏళ్ళు అయితే ఈయన 5 ఏళ్ళు ఎక్స్ట్రా వేసి ఇచ్చారు. ఏంటంటే వేసింది రోజుకి 31 రూపాయలు. ఇక్కడ ఆదాయం ఏది? బస్సులు పెట్టడం వల్ల మా ఏది? మా వ్యవస్థ మా పట్టగొట్టారు కదా, మా పట్టగొట్టారు. మేమేం చేస్తాం? వేరే పని చేసుకోవడానికి ఇప్పుడు మా కుటుంబాన్ని పోషించాలి, మా అబ్బాయిలు చదివించాలి, ఏం చేస్తాం? వాళ్ళు చేసే పని వాళ్ళు పెట్టింది అదేనా? మీకు ఇన్ని బాధలు ఉంటాయని తెలిసాక 15 ఏళ్ళు ఇచ్చారు. ఏం 15 ఏళ్ళు? మీరు 15 ఏళ్ళతో కుటుంబం సామాజిక మంచి బతకాలంటే, ఒక కుటుంబం బతకాలంటే మినిమం 30,000 ఉండాలండి. రోజు వాళ్ళ ఖర్చులు అలా ఉన్నాయి, ఏదైనా ఖర్చులు ఉన్నాయి. నూనె ప్యాకెట్ కాడి నుంచి ఏదైనా సరే, కరెంటు బిల్ ఏదైనా ఇదిగా ఉన్నాయి. అది ఇప్పుడు నీకు రోజుకి ఎంత అవుతున్నాయి? నేను రోజుకి వాళ్ళు తోలుతుండే రోజుకి 500, 600. 500-600 వదులుకుని ఎందుకు జగన్ చూడటానికి వచ్చావు? మాకు అభిమానం అండి, పార్టీ అంటే అభిమానం, జెండా మోస్తే జగన్ కోసం వచ్చిన వాళ్ళు అది.